నేరేడుగం శ్రీ మఠం జాతర ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరేడుగం గ్రామంలోని శ్రీ సిద్ధిలింగేశ్వర పక్షమాద్రి సంస్థాన విరక్త మఠంలో శ్రీ సిద్ధిలింగేశ్వర స్వాములు వారిని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో పాటు శ్రీ మఠంలో శ్రీ పక్షమాద్రి సంస్థాన విరక్త మఠం పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహాస్వామి కలిసి అనాథ శరణాలయం గోశాలను ప్రారంభించారు. శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా శ్రీ పక్షమాద్రి విరక్త మఠంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ఆధ్యాత్మిక సందేశాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతన మానవ జీవన విధానం నిర్ణయించేందుకు, హిందూ సంస్కృతిని కాపాడేందుకు ఇలాంటి మఠాల వల్లే సాధ్యమవుతుందని, ఇంతటి ప్రఖ్యాతగాంచిన మఠంలో భోజనశాల కొరకు 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ పక్షమాద్రి సంస్థాన విరక్త మఠం పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహాస్వామి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, గుర్మిట్కల్ ఎమ్మెల్యే శరణగౌడ్, బెంగళూరు డిఐజీ రవి, అంబత్రేయ శక్తి పీఠాధిపతి ఆద్యత్య పరశ్రీ స్వామి, భావైక్యత మహాసంస్థాన మఠం శిరహట్టి శ్రీమన్ మహారాజా నిరంజన జగద్గురు, ఫకీరదింగాలేశ్వర మహాస్వాములు మరియు వివిధ మఠాల పీఠాధిపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనాడు సనాతన ధర్మం అట్లాగే విలువలు, సేవాభావం చాలా మటుకు తగ్గిపోయి అడుగంటిపోయి వ్యాపారమే పరమావధిగా, డబ్బులు సంపాదించడమే పరమావధిగా మారిపోయిన ఈ సందర్భంలో ఇంకా ధర్మం 4 పాదాలు నడవాలని చెప్పని, మన సంస్కృతి, మన సాంప్రదాయం కొనసాగాలని చెప్పని, ఇలా తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా భాషలు వేరు కావచ్చు, కానీ ఆలోచన విధానం మాత్రం ఒకటే, సంస్కృతి ఒకటే. అందరు కూడా సమాజంలో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అనేది పూర్తిగా అడుగంటిపోయినాయి. అందుకని ఆలోచన విధానం, మన సనాతన ధర్మం, విలువలు ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలంటే అది మఠాల వల్ల, స్వాముల వల్ల, మఠాధిపతుల వల్లనే సాధ్యమవుతున్నటువంటి వాస్తవాన్ని మనందరూ గ్రహించాలని. కాబట్టి ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వ సహాయ సహకారం ఉంటే ప్రతి అమావాస్య రోజు కూడా 4-5 వేల మంది వస్తూ ఉంటారు, అన్నదానం చేస్తూ ఉంటారు చెప్పడం జరిగింది. మా మిత్రుడు శ్రీహరి గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు నా శాఖ టూరిజం, కల్చర్ అంటే సంస్కృతి, మీరు చేసే పనిని మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సంస్కృతిని కాపాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమం సంబంధించి ఇక్కడ బయట నిల్చొని అంటే చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క భోజనశాల కోసం మా యొక్క కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా, టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా 50 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చేటువంటి ఏర్పాటు చేసి త్వరలోనే వారికి ఆర్డర్స్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని ఎందుకు సభ్యులుగా విజ్ఞప్తి చేస్తూ